తెలంగాణ గడ్డపై ఏపీ పోలీసులు కాకి గుండాయిజం ఇది ప్రజాస్వామ్యమా దుశ్శాసన పర్వమా? హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లోకి చొరబడి ఏపీ పోలీసులు సృష్టించిన బీభత్సం పరాకాష్ఠకు చేరింది. చట్టాన్ని మానవ హక్కులను నడి రోడ్డుపై కూనీ చేసిన ఈ అరాచకాన్ని యావత్ తెలంగాణ సమాజంలో తీవ్ర స్థాయిలో నిరసిస్తుంది. నడి రోడ్డుపై చట్టం కూనీ ఇదా మీ పోలీస్ విధానం? యూనిఫామ్ లేదు, మహిళా పోలీసులు లేరు, కనీసం యూనిఫామ్ లేకుండా ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా రౌడీలలాగా ఇళ్లపై పడడం ఏ చట్టంలో ఉంది? ఎవరిని ప్రశ్నించినందుకు ఒక జర్నలిస్టు భార్యని కూడా చూడకుండా మహిళను అంత అసభ్యంగా అభ్యంతరకరంగా లాగడం దుర్మార్గం. ఇది నిలువెల్లా నైతికత లేని దుశ్శాసన పర్వం. చంద్రబాబు లోకేష్ల కక్ష సాధింపు రాజకీయాలు, ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ల ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టడం, అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టులు చేయడం వారి కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనం. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? స్థానిక పోలీసులు లొంగుబాటు, చట్ట ప్రకారం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి, వారెంట్ చూపించాలి. కానీ ఏ నియమాలు పాటించకుండా ఏపీ పోలీసులు ఇక్కడ దాష్టికం చేస్తుంటే మన తెలంగాణ ప్రభుత్వం వారికి పరోక్షంగా మద్దతు పలకడం అత్యంత సిగ్గుచేటు. మన గడ్డపై, మన తెలంగాణ బిడ్డలపై పక్క రాష్ట్ర పోలీసులు పడి అరాచకాలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన ఆత్మ గౌరవాన్ని ఏపీ పాలకులు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారా? సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయాలి. తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనను తక్షణమే అడ్డుకోవాలి. జర్నలిస్టు కేవీఆర్ ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. జర్నలిస్టు కుటుంబాలపై భౌతిక దాడులకు తెగబడిన ఏపీ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం తన చేతకానితనాన్ని వీడి తక్షణమే స్పందించాలని డిమాండ్. ఇట్లు పల్లె రవికుమార్, అధ్యక్షుడు టీజేఎఫ్ మేకల కృష్ణ, జనరల్ సెక్రటరీ స్వామి ముద్దం, సెక్రటరీ నాగార్జున రెడ్డి, సెక్రటరీ మహేశ్వరం మహేంద్ర, జాయింట్ సెక్రటరీ. మీరు లోకల్ పోలీసు వచ్చినాక తీసుకెళ్ళాలి. మీరు జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్ లో కొడితే సార్ జర్నలిస్ట్ రాకేషన్ కొట్టండి సార్. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు అయితే? జర్నలిస్ట్ ఏమైందో